ఒక ఊరిలో రవి, సుమ అనే భార్యాభర్తలు ఉండేవారు. రవి కష్టపడుతూ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సుమ ఇంటి పనులన్నీ చక్కబెడుతూ ఉండేది. అయితే రవికి ఒక చిన్న అలవాటు ఉండేది. ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల ఇంటికి రాగానే ఏదో ఒక విషయంలో సుమపై చిరాకు పడుతూ ఉండేవాడు. సుమ మాత్రం ఎప్పుడూ ఏమీ అనకుండా చిరునవ్వుతూనే ఉండేది. ఒకరోజు రవి ఆఫీసు నుండి చాలా అలసిపోయి వచ్చాడు. రాగానే ఇల్లు సర్దుకోలేదేంటి, కాఫీ ఎందుకు ఆలస్యమైంది అని విసుక్కున్నాడు. సుమ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి ఒక గ్లాసు మంచినీళ్లు కాఫీ తీసుకుని వచ్చింది. రవి కాఫీ తాగుతూ, నేను రోజంతా బయట కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో సుఖంగా ఉంటున్నావు, నీకు నా కష్టం తెలియదు అని అన్నాడు. సుమ నిశ్శబ్దంగా ఒక ఖాళీ గాజు గ్లాసును తీసుకుని వచ్చి రవి చేతికి ఇచ్చింది. ఏమండి, ఈ గ్లాసును గాలిలో ఇలాగే పట్టుకొని ఉండండి, నేను వంట పూర్తి చేసి వస్తాను, వచ్చే వరకు దీన్ని దించకూడదు అని చెప్పింది. రవి నవ్వి, ఇదేముంది, చాలా తేలిక కదా అని పట్టుకున్నాడు. 5 నిమిషాల తర్వాత అతని చెయ్యి కొంచెం భారంగా అనిపించింది. 10 నిమిషాల తర్వాత చెయ్యి వణకడం మొదలయ్యింది. పావుగంట తర్వాత నొప్పి భరించలేక గాజు గ్లాసును కింద పెట్టేశాడు రవి. అప్పుడు సుమ దగ్గరికి వచ్చి ఇలా అంది, చూశారా, గ్లాసు బరువు పెరగలేదు, కానీ మీరు ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల అది మీకు భారంగా అనిపించింది. అలాగే బయట ఒత్తిడిని, కోపాన్ని మీరు మనసులో మోస్తూ ఇంటికి వస్తే నేను చేసే చిన్న చిన్న తప్పులు కూడా మీకు కొండంత భారంగా కనిపిస్తాయి. మీరు ఆ గ్లాసును దించేసినట్టు ఆఫీసు టెన్షన్లు బయటే వదిలేస్తే మన ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అని చెప్పింది. రవికి తన తప్పు తెలిసొచ్చింది. భార్య చేసే ఇంటి పనిలో ఉండే కష్టాన్ని, ఆమె చూపే సహనాన్ని అతను అర్థం చేసుకున్నాడు. ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకుంటే ఎలాంటి మనస్పర్ధాలు ఉండవు. అలాగే ఒకరి కష్టాన్ని మరొకరు గౌరవించుకోవడం వల్ల బంధం కూడా బలపడుతుంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఒకరిపై ఒకరు గెలవడం కాదు, ఒకరి కోసం ఒకరు ఓడిపోవడం కూడా నేర్చుకోవాలి.